ఓం నమ శివాయ. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు తిరుపతి సమీపంలో గుడిమల్లం పరశురామ స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం సాధారణమైన శివాలయం కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన శివాలయం అని పండితులు చెప్తున్నారు. దీని చరిత్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లాంటిది అని ఇక్కడున్న ఆర్కియాలజిస్ట్స్ కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ రూట్ వచ్చేసి శ్రీకాళహస్తి వైపు వెళ్ళే దారిలో ఉంటుంది. శ్రీకాళహస్తి హైవేకి వెళ్ళే ముందు సైడ్కి ఒక చిన్న హైవే కిందన రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. అప్పుడు గుడిమల్లం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో పరశురామస్వామి వారి టెంపుల్ అని ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు. అలానే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. బట్ గూగుల్ మ్యాప్స్లో తీసుకొని వెళ్ళేటప్పుడు అది ఊర్లో నుంచి కాకుండా వేరే చిన్న రోడ్స్ అవి చూపిస్తుంది. సో అలా కాకుండా మీరు మెయిన్ రోడ్ వాళ్ళకి ఎవరికైనా అడిగి అక్కడ నుంచి రూట్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తే మీకు ఊర్లో నుంచి ఈజీగా షార్ట్ కట్ రూట్స్లో ఉంటుంది. సో ఫైనల్లీ టెంపుల్కి చేరుకునేసరికి మాకైతే ఒక 30 minutes పట్టింది, 30 to 40 minutes. అండ్ గుడి చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ ఆలయం అయితే అసలు చాలా విశాలంగా ఉంది. పెద్దవాళ్ళు కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం కూడా ఉంది. పిల్లల కోసం ఆడుకోవడానికి గార్డెన్ ఉంది. టెంపుల్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పి. ప్రెజెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో చాలా వరకు చేంజెస్ అయితే చేశారు, గుడిని డెవలప్మెంట్ చేస్తున్నారు. అది మీకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ లోపల ఫెసిలిటీస్ కూడా బాగానే అన్నీ ఉన్నాయి. ఈవెన్ దో చిన్న టెంపుల్ అయినా కూడా వాళ్ళు లోపల టెంపుల్ని మెయింటైన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనకి టెంపుల్ ఎదురుగా ఇచ్చేసి రోడ్ ఇలా ఉంటుంది అనమాట. చాలా చిన్న సందు, లైక్ ఒక వీధి చివరిలో ఉన్న టెంపుల్లా ఉంది. కాకపోతే ఇది చాలా పవిత్రమైన టెంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ సూర్యభగవాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి సూర్యభగవాన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత మనకి మెయిన్ టెంపుల్కి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. అలాగే మనం కూడా ఫస్ట్ 2 టెంపుల్స్ దర్శనం చేసుకొని లోపల దర్శనానికి వెళ్ళిపోదాము. ఇదే సూర్యభగవానుని ఆలయం. ఈ సూర్యభగవానుని ఆలయం ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సన్ రైజ్ వచ్చేసి డైరెక్ట్గా శివలింగం మీద పడతాయంట మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇక్కడ సూర్యభగవానుడు శివుడికి పూజ చేస్తారు అని చెప్పి నమ్మి ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహం కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట. సో ఇది సూర్యభగవాని టెంపుల్ కూడా సూర్యభగవానికి చాలా ఇష్టమైన టెంపుల్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ జనాలు. ఈ శివాలయంలో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే శివలింగం పైభాగంలో శివుడు స్థానిక రూపంలో ఉంటారు, అంటే లైక్ స్టాండింగ్ పొజిషన్లో ఉంటారనమాట. అండ్ శివుడి కిందన వచ్చేసి రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసుల మీద శివుడి తాలూకా రూపం ఉంటుంది. ఆ రూపం ఎలా ఉంటుంది అంటే రాముడి చేతిలో బాణం ఉన్నట్టు ఉంటుందన్నమాట. అలా చెక్కబడింది. సో కుడి చేతిలో ఎడం చేతిలో చిన్న కలశం ఉంటుంది. ఎడం భుజం పైన పరసు అంటే యాక్స్ అన్నమాట. అందుకే ఈ టెంపుల్ని పరశురామస్వామి టెంపుల్ అని అంటారు అనమాట. మొత్తం లింగం హైట్ వచ్చేసి 5 feet ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొదటి శైవ టెంపుల్గా ప్రసిద్ధి అన్నమాట. అంటే లైక్ ఫస్ట్ శివ టెంపుల్ అని ప్రసిద్ధి. ఈ శిల్పం సాధారణంగా వేద సంస్కృతికి భిన్నంగా ఉంటుంది. అంటే ఆది శైవ సంప్రదాయంకి చెందిన ప్రత్యేకతను చూపిస్తుంది. భక్తులు పూజారులు చెప్తున్నట్లు ఈ శివలింగం శివుని ప్రాథమిక మానవ రూపం. ఒక ఉత్సాహవంతమైన వేటగాడిలాగా ఆధ్యాత్మిక అజ్ఞానంపై విజయం సూచించేలా చెక్కబడింది. ఇక్కడ శిల్పాన్ని అన్ని కోణాల నుండి చూడడం నిజంగా మనం చూడదగిన విషయం. ఈ ఆలయ నిర్మాణ శైలి వచ్చేసి
పల్లవులు కాలం నుంచి ప్రారంభమైన తర్వాత చోళులు, విజయనగరులు పునర్నిర్మాణాలు చేశారు. గర్భగృహం చాలా చిన్నది కానీ అత్యంత ప్రాచీనమైన శైలిలో ఉంటుంది. ఇది మన ప్రాచీన భారతదేశ శిల్పకళను, శైవ సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి చక్కటి ఉదాహరణ. ఆలయంలోని గోశాల కూడా ఉంటుంది. ఇక్కడున్న అమ్మవారి టెంపుల్ కూడా చాలా పవిత్రమైనది అని భావిస్తూ ఉంటారు. సో శివుడి దగ్గరికి వెళ్ళే ముందే మీరు అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. అలానే టెంపుల్లో పార్కింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. మీరు ఇదంతా పార్కింగ్ ఏరియానే. సో ఎన్ని కార్స్ వచ్చినా కూడా అకామిడేట్ చేయడానికి ఈ టెంపుల్కి అంతలాగా ఫెసిలిటీ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో శ్రీకాళహస్తి వెళ్ళే దారే కాబట్టి శ్రీకాళహస్తి దర్శనం కూడా చేసుకోవడానికి మనం బయలుదేరదాం. ఈ టెంపుల్ నుంచి శ్రీకాళహస్తికి మనకి ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరదాం రండి. శ్రీకాళహస్తి దర్శనం అయిన వెంటనే ఇంకా మనం బెంగళూరుకి తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసేసాం. సో నైట్ 7 అయితే అయింది మేము బెంగళూరు వెళ్ళేసరికి. శ్రీకాళహస్తి అయితే డైరెక్ట్ బెంగళూరు అయితే వచ్చేసాం. కానీ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, చాలా దారుణమైన ట్రాఫిక్. అండ్ ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ మాకు 4-5 అవర్స్ పట్టేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్, సీ యూ గైస్.